Hi, this is Anand. I have an extensive experience in the domain of cybersecurity and digital forensics. నేను రియల్ టైమ్ కేసెస్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఆర్గనైజేషన్ రిలేటెడ్ కావచ్చు, డిజిటల్ ఫోరెన్సిక్స్ రిలేటెడ్గా కేసెస్ అనేవి సాల్వ్ చేస్తూ సైబర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. అట్ ఏ టైం సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అంటే కంపెనీ రిలేటెడ్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ లేదంటే ప్రాజెక్ట్స్ ఏమైనా డెవలప్ చేయడం కానీ లైక్ టూల్స్ కావచ్చు, సో సాఫ్ట్వేర్స్ కావచ్చు, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ మై స్మాల్ ఇంట్రో. సో ఈ సెషన్ అనేది ఎండ్ ఆఫ్ ది సెషన్లో మీరే ఏం తెలుసుకుంటారంటే, సో డిజిటల్ ఫారెన్సిక్స్ అంటే ఏంటి, ఫారెన్సిక్స్ అంటే ఏంటి, అసలు టైప్స్ ఏమి ఉంటాయి, సో సమ్ వాట్ రియల్ టైమ్ కేసెస్ కావచ్చు, సో జాబ్స్ ఏమైనా ఉంటాయా, ఎలా జాయిన్ అవ్వాలి, ఇన్ కేస్ గవర్నమెంట్ సెక్టర్స్లో జాయిన్ అవ్వచ్చా లేదా, సో ఇలాంటివన్నీ మీ డౌట్స్ అన్ని క్లియర్గా సాల్వ్ అవుతాయి. సో ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు సో కొంచెం పేషెన్స్తో వింటే మీకు నాలెడ్జ్ అండ్ ఆల్సో అట్ ఎ టైం కెరియర్ గైడెన్స్ కూడా వస్తుంది. సో ఇన్ దిస్ డెమో సెషన్ ఓకే. సో లాగ్ లేకుండా సో మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోతాం. సో నేను మెయిన్ పాయింట్లోకి వెళ్ళే ముందు సో ఒక క్వశ్చన్ అడుగుతా అందరిని. ఏంటంటే, సో మీ ఫోన్లో డిలీట్ చేసిన ఫొటోస్ కావచ్చు, కాల్ హిస్టరీస్ కావచ్చు, మెసేజెస్ అవి ఎస్ఎంఎస్ కావచ్చు, చాట్ హిస్టరీ కావచ్చు, ఎలాంటి కైండ్ ఆఫ్ మెసేజెస్ అయినా, బ్రౌజర్ హిస్టరీ అయినా, సో ఇవన్నీ డిలీట్ చేస్తారు. సో మీ పాయింట్లో ఏంటంటే, సో డిలీట్ అయింది కంప్లీట్‌గా గాన్ అయిపోయింది అనుకుంటారు. అంటే మన మొబైల్ నుంచి కంప్లీట్‌గా డిలీట్ అయిపోయింది. రికవరీ చేయడానికి పాసిబిలిటీ ఉండదు అని థింక్ చేస్తారు చాలామంది. బట్ దట్ విల్ బి ది రాంగ్ పాయింట్. సో ఎండ్ ఆఫ్ ద సెషన్ అది ఎందుకు రాంగో కూడా తెలుసుకుంటారు. అండ్ ఆల్సో కొంతమంది ఏం చేస్తారంటే ఇంకాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇంకాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేసిన హిస్టరీ అనేది వాళ్ళు ఎవరు చూడలేరు. సో నేను ఏం సెర్చ్ చేశానో ఏంటో అనేది ఎవ్వరికీ తెలీదు అనుకుంటారు. రైట్? సో అది కూడా చాలామంది ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు మీరు ఏమేమి సెర్చ్ చేశారో అన్న పాయింట్లో కూడా సో డేటా అనేది బయటకి తీస్తారు. రైట్? సో నాకు ఒక 10 మినిట్స్ టైం ఇస్తే సో మీ పర్సనల్ లైఫ్ మొత్తాన్ని నేను తెచ్చి టేబుల్ మీద పెడతాను. సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఆమ్, అవతల వాళ్ళ యొక్క పర్సనల్ డేటా అంతా తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాను మీ ముందు అంటే, సో ఇది హ్యాకింగ్ అనుకుంటారు చాలామంది. కానీ హ్యాకింగ్ కాదు. సో ఇట్స్ ఏ ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద డిజిటల్ ఫారెన్సిక్స్ అన్నమాట. రైట్? సో ఎలా చేస్తారు అనేది మనం కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది పాస్వర్డ్ పీడిఎఫ్స్కి కానీ డాక్యుమెంట్స్కి కానీ పెట్టేసేసి సో ఇది చాలా సెక్యూర్ అనుకుంటారు. బట్ మీరు ఏ పీడిఎఫ్ కానీ డాక్యుమెంట్స్ అన్నీ సేఫ్ అనుకున్నది మొత్తం రాంగ్. ఎందుకంటే ఫారెన్సిక్స్లో సేఫ్ అనే కాన్సెప్టే ఉండదు. ఎందుకు, మీరు ఎంత సేఫ్గా సెక్యూర్ చేసుకున్న డేటా అయినా డాక్యుమెంట్స్ అయినా కానీ సో ఫారెన్సిక్స్ రిలేటెడ్గా ఆ పాస్వర్డ్స్ని క్రాక్ చేసి ఆ డిజిటల్ ఎవిడెన్స్ అనేది మనం గ్యాదర్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో మనం ఫస్ట్ డిజిటల్ ఫారెన్సిక్స్కి వెళ్ళే ముందు అసలు ఫారెన్సిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే. సో మనం మూవీస్లో కానీ లేకపోతే సమ్ పీపుల్స్ అనేవాళ్ళు రియల్ టైంలో కూడా చూస్తూ ఉంటారు. రైట్? సో ఇప్పుడు నార్మల్ ఫారెన్సిక్స్ అనేది సింపుల్గా మనకు తెలిసిన మూవీ రిలేటెడ్ కాన్సెప్ట్తోనే తెలుసుకుందాం. ఓకే. సో మనం చాలా మూవీస్లో ఏం జరుగుతుందంటే ఏదైనా మర్డర్ జరిగినా, కిడ్నాప్ జరిగినా, లేకపోతే మనీ లాండరింగ్ కానీ ఏ ఫ్రాడ్ యాక్టివిటీ జరిగినా కానీ సో ఆ జరిగిన తర్వాత ఫస్ట్ కాల్ వెళ్ళేది ఎవరికి, పోలీసులు వాళ్ళకి. సో సో పోలీసెస్ ఏం చేస్తారంటే కాల్ జరిగిన వెంబటే సో క్రైమ్ సీన్కి అనేది వెళ్తారు. సో ఆ క్రైమ్ సీన్ అనేది ఎక్కడన్నా జరగచ్చు. సో ఆ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే చుట్టుపక్కల ఏం జరిగింది, సో ఏంటి ఏమన్నా
సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారా అనేది చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తారు. సో దెన్ ఆఫ్టర్ సో వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ టు ద ఫారెన్సిక్స్ టీమ్. సో ఫారెన్సిక్స్ టీమ్ వాళ్ళకి కాల్ చేస్తారు, రైట్? ఫారెన్సిక్స్ టీమ్ వాళ్ళకి కాల్ చేశాక సో ఏం జరుగుతుంది అంటే ఫారెన్సిక్స్ టీమ్ వాళ్ళు క్రైమ్ సీన్కి వచ్చి అక్కడ ఉన్న ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తారు. ఆ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేస్తారు అంటే అది బ్లడ్ బ్లడ్ కావచ్చు, హెయిర్ శాంపిల్స్ కావచ్చు, గన్ కావచ్చు, లేదంటే ఆ, ఏదైనా పార్టికల్స్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, ఏ ఎనీథింగ్. సో ఆ ఏదైతే క్రైమ్కి రిలేటెడ్గా ఉంటుందో సో దాన్ని మొత్తంని కలెక్ట్ చేసి ఎవిడెన్స్గా స్టోర్ చేస్తారు. సో దేనికోసం అంటే మనం ఆ క్రైమ్ ఎవరు చేశారు అనేది విత్ ప్రూఫ్స్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేయడం కోసం అవన్నీ సేఫ్ గార్డ్గా ఉంచుతారు. సో సేఫ్ గార్డ్గా ఉంచిన దాన్ని సో దాని నుంచి క్లూస్ కానీ అనాలిసిస్ చేసి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, రైట్? సో ఇప్పుడు ఫర్ సపోజ్ హెయిర్ శాంపుల్ ఉంది. సో హెయిర్ శాంపుల్ కలెక్ట్ చేశారు, ఎక్కడ? క్రైమ్ సీన్లో కలెక్ట్ చేశారు అనుకుందాం ఫర్ సపోజ్. సో క్రైమ్ సీన్లో హెయిర్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసినప్పుడు సో దాని నుంచి మనం ఏం చేయొచ్చు, డిఎన్ఏ అనేది బయటికి తీయొచ్చు. సో ఐ థింక్ చాలామంది సెవెంత్ సెన్స్ మూవీ చూసే ఉంటారు, రైట్? సో సెవెంత్ సెన్స్ మూవీలో హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి హెయిర్ శాంపుల్స్ సో ఇవన్నీ కలెక్ట్ చేస్తుంది. సో కలెక్ట్ చేసి టెస్ట్ చేసి సో ఓల్డ్గా ఉన్న వాళ్ళ పూర్వీకుల డిఎన్ఏ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అలాగే మనం ఏం చేయొచ్చు, ఆ హెయిర్ శాంపుల్స్ నుంచి డిఎన్ఏని తీసి ఎవరైతే సస్పెక్ట్స్ మనం చేస్తున్నామో సో వాళ్ళ డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని మ్యాచ్ చేసి చెక్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ అయిందా సో తనే క్రిమినల్ అనేది అన్నట్టు కోర్టులో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తారు, రైట్? సో ఇదంతా యాక్చువల్గా ఫారెన్సిక్స్ చేసే పద్ధతి. ఎవరు? సో నార్మల్గా మనకు తెలిసిన పాయింట్, రైట్? సో ఇప్పుడు యాక్చువల్గా కరెక్ట్ ప్రొసీజర్ అనేది మనం చూద్దాం, ఓకే? సో కరెక్ట్ ప్రొసీజర్ అనేది ఫారెన్సిక్స్లో ఎలా ఉంటుంది అండ్ ఆల్సో మనకి ఈ ఫారెన్సిక్స్లో టైప్స్ ఏమన్నా ఉంటాయా అనేది చూద్దాం. సో మనకి టైప్స్ ఆఫ్ ఫారెన్సిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట, రైట్? సో అందులో కొన్ని టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకున్న ఈ తక్కువ టైంలో మనం మోర్ అనేది డిస్కస్ చేయడం కష్టం. సో అందుకని లిటిల్ బిట్, ఓకే? సో మనకి ఈ టైప్స్ ఆఫ్ ఫారెన్సిక్స్లో కొన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే డిఎన్ఏ ఫారెన్సిక్స్ అనాలిసిస్ అన్నమాట. డిఎన్ఏ ఫారెన్సిక్స్ అనాలిసిస్, ఓకే? సో ఈ డిఎన్ఏ ఫారెన్సిక్స్ అనాలిసిస్లో మనం ఏదైతే కలెక్ట్ చేసిన డిఎన్ఏ శాంపిల్స్ ఉంటాయో సో ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు సో హెయిర్ శాంపిల్స్ కావచ్చు, లేకపోతే స్కిన్స్ నుంచి డెడ్ స్కిన్స్ ఉంటాయి అవి కావచ్చు, నెయిల్స్ కావచ్చు. సో ఇలాంటి వాటి నుంచి మనం కలెక్ట్ చేసింది డైరెక్ట్ ఫారెన్సిక్స్ ల్యాబొరేటరీకి వెళ్తుంది, రైట్? సో ఫారెన్సిక్స్ ల్యాబొరేటరీకి వెళ్ళాక ఆ ఫారెన్సిక్స్ ల్యాబొరేటరీలో సమ్ కెమికల్స్ కానీ సమ్ ప్రొసీజర్స్ ఫిక్స్ చేసుకొని దాని నుంచి డిఎన్ఏని బయటకి తీస్తారు. సో ఇలాగా ఏదైతే క్రైమ్ సీన్ నుంచి మనం ఎవిడెన్సెస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తామో సో ఏది హెయిర్ శాంపిల్స్ నుంచి డిఎన్ఏని తీస్తున్నాం కాబట్టి సో దాన్ని ఏమంటారంటే డిఎన్ఏ ఫారెన్సిక్స్ అనాలిసిస్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫారెన్సిక్స్ అన్నమాట, రైట్? సో మనం డిఎన్ఏ ఫారెన్సిక్స్ అనుకుంటాం బట్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఫారెన్సిక్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫారెన్సిక్స్ ఇంజనీరింగ్. ఫారెన్సిక్స్ ఇంజనీరింగ్, ఓకే? సో ఫారెన్సిక్స్ ఇంజనీరింగ్ అనేది చాలా మందికి ఐడియా ఉందని డొమైన్ అన్నమాట, ఓకే? సో ఫారెన్సిక్స్ ఇంజనీరింగ్ అంటే సింపుల్గా మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే సో ఇండస్ట్రీ రిలేటెడ్ యాక్సిడెంట్ అన్నమాట. ఇండస్ట్రీ యాక్సిడెంట్స్, ఓకే? సో ఈ ఇండస్ట్రీ యాక్సిడెంట్స్ అనేవి ఎలా జరుగుతాయి అంటే
సో మనకి ప్రీవియస్ జరిగిన భూ భూపాల్ ట్రాజడీస్ కానీ కెమికల్ రియాక్షన్స్తో జరిగే యాక్సిడెంట్స్ ఉంటాయి కొన్ని. సో విత్ ప్రూఫ్స్తో చూసుకుందాం మనం. ఇండస్ట్రీ రిలేటెడ్ యాక్సిడెంట్స్ అనేవి ఏమున్నాయో చూద్దాం ఫస్ట్. ఓకే. సో మెకానికల్ ఫెయిల్యూర్స్, హ్యూమన్ ఎర్రర్స్, ఎన్విరాన్మెంట్ హ్యాజర్డ్స్, కెమికల్ అండ్ ఎక్స్ప్లోజన్స్. సో ఇవి ఇక్కడ చూస్తే మనకి నోటబుల్ హిస్టారికల్ అండ్ రీసెంట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్. ఫస్ట్ నేను చెప్పాను భూపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది? 1984లో జరిగింది. సో ఎలా జరిగిందంటే, సో నైట్ అందరూ నిద్రపోతున్న టైంలో సో గ్యాస్ లీక్ అయింది. ఇక్కడ యూనియన్ టర్బియన్ ప్లాంట్ నుంచి సో మనకి గ్యాస్ లీక్ అవటం వల్ల సో దాన్ని పిలిచిన చాలామంది పీపుల్స్ అనేవాళ్ళు చనిపోయారు. అండ్ ఆల్సో హెల్త్ అనేవి చేంజెస్ అనేవి జరిగాయి. సో ఎలా జరిగింది? సో కెమికల్ అనేది గ్యాస్ అనేది ఎలా రిలీజ్ అయింది అంటే, మనకి ఒక ప్రెజర్ అంటే ఇన్ కేస్ ఒక వాటర్ బాటిల్ ఉంది. సో వాటర్ బాటిల్లో మనం ఎంత, ఇన్ కేస్ హాఫ్ లీటర్ అయితే హాఫ్ లీటర్ వరకే మనం ఫిల్ చేయగలం. ఆ 1 లీటర్ అయితే 1 లీటర్. సో దాని కెపాసిటీని తగ్గట్టే మనం వాటర్ అనేది ఫిల్ చేయగలం. సో అక్కడ ఇండస్ట్రీలో ఏం జరిగిందంటే, భూపాల్ గ్యాస్ ఇండస్ట్రీలో ఉన్నదానికంటే ఎక్కువ ప్రెజర్ ఇవ్వటం వల్ల సో అది క్రాక్స్ వచ్చి గ్యాస్ అనేది బయటికి లీక్ అయ్యి చాలా జరిగింది. సో దీన్ని రివర్స్గా వాళ్ళు సాల్వ్ చేయడాన్ని ఎలా జరిగింది, సో ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, సోర్స్ ఎక్కడ జరిగింది అనేది ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం ఫోరెన్సిక్స్ ఇంజనీరింగ్ అంటాం. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ గెట్ ద క్లారిటీ అబౌట్ ద ఫోరెన్సిక్స్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్షన్ ఫోరెన్సిక్స్. ఓకే. సో ఈ ఎలక్షన్ ఫారెన్సిక్స్ ఏంటంటే, సో మనకి కొన్ని స్టేట్స్కి 4 years, కొన్ని స్టేట్స్కి 5 years, లేకపోతే మనకి సమ్ ఎలక్షన్స్ అనేవి జరుగుతుంటాయి, రైట్? సో నేను ఏ పార్టీని నేను ప్రమోట్ చేయాలనుకోవట్లేదు. సో దీని గురించి చెప్పాలనుకోవట్లేదు. సో ఎగ్జాంపుల్గా ఏ అనే పార్టీ, బి అనే పార్టీ ఉంది. సో ఈ ఏబి పార్టీస్ అనేవి సో XYZ అనే స్టేట్లో పోటీ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ ఫోరెన్సిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ పార్టీ విన్ అవుతుంది అంటే ఏ విన్ అవ్వచ్చు, బి విన్ అవ్వచ్చు. సో ప్రజలు అనేవాళ్ళు, పీపుల్స్ అనేవాళ్ళు ఎలా థింక్ చేస్తారు అన్నదాన్ని సర్వేస్ కండక్ట్ చేయడం, అలా డిఫరెంట్ కైండ్స్లో ఎలక్షన్ ఫోరెన్సిక్స్ వాళ్ళు చెక్ చేసి ఎవరు విన్ అవుతారనే రిపోర్ట్స్ అనేవి తయారు చేస్తారు. సో వాటిని మనం ఎలక్షన్ ఫోరెన్సిక్స్ అంటాం, రైట్? సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోరెన్సిక్స్ కెమిస్ట్రీ. రైట్? సో ఈ ఫోరెన్సిక్స్ కెమిస్ట్రీలో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు చాలా క్రైమ్స్ అనేవి పాయిజన్ త్రూ జరగచ్చు, లేకపోతే ఎలాగైనా జరగచ్చు. ఇప్పుడు ఒక క్రైమ్ సీన్లో ఇన్కేస్ ఒక హోటల్ ఉంది. హోటల్కి డైలీ చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు, తింటారు, ఫుడ్ రివ్యూస్ ఇస్తారు, సో టిప్స్ ఇస్తారు. సో ఇలా జరుగుతుంటుంది. సో అది హోటల్స్లో జరిగే సినారియో. సో ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజెస్లో హాస్టల్స్లో ఉంటారు చాలామంది స్టూడెంట్స్. సో కొన్ని స్కూల్స్లో కూడా ఉంటారు. స్కూల్ స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటారు, ఇంటర్మీడియట్. సో చాలామంది బాయ్స్ ఆర్ గర్ల్స్ వాళ్ళు హాస్టల్లో ఉంటుంటారు. సో హాస్టల్లో ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఆ ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఇన్ కేస్ వాళ్ళు చెక్ చేసుకొని చేయొచ్చు, ఇంటెన్షనల్గా చేయొచ్చు, అన్ఇంటెన్షనల్గా అన్నా కానీ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఫుడ్ పాడైపోయింది, బట్ వాళ్ళు చూసుకోకుండా యూస్ చేశారు. సో దానివల్ల ఏం జరుగుతుంది?
స్టూడెంట్స్కి అనేది ఫుడ్ పాయిజన్ జరిగి హెల్త్ అనేది పోవటం, సమ్ పీపుల్స్ అనేవాళ్ళు చనిపోవడం జరుగుతుంది. లేదు, కొన్ని క్రైమ్స్ అనేవి వాటర్లో కానీ లేకపోతే కూల్ డ్రింక్స్లో డ్రగ్స్ కలపడం కానీ పాయిజన్ కలపటం కానీ, సో ఇలా కలిపేసేసి పర్సన్స్ అనేది కిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సినారియోస్లో మనకి ఫారెన్సిక్స్ కెమిస్ట్రీ అనేది యూజ్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే లిక్విడ్ ఉంటుందో, సో ఇఫ్ ఇన్ కేస్ వాటర్ కావచ్చు, లేకపోతే మిల్క్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, వాటిలో ఎలాంటి కైండ్ ఆఫ్ కెమికల్స్ జరిగాయి, ఇఫ్ ఇన్ కేస్ పాయిజన్ కలిపారా, ఎలాంటివి అనేవి యాడ్ ఆన్ చేశారా అనేది, సో వాళ్ళు బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తారు. సమ్ కెమికల్స్ యూస్ చేసుకొని ఈ కెమికల్ జరిగింది, ఈ కెమికల్ యాడ్ ఆన్ అయింది. అండ్ ఆల్సో కొన్ని మిల్క్ కావచ్చు, ఇండస్ట్రీస్కి ఏంటంటే సమ్ రూల్స్ ఉంటాయి, రైట్? సో అంటే ఇంత క్వాంటిటీ వాడాలి, ఎక్కువ వాడితే ఇలా జరుగుతుంది అన్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెడుతుంటారు ఇండస్ట్రీస్కి. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఫాలో అవ్వకుండా వాళ్ళ ప్రాఫిట్స్ కోసం ఎక్కువ కలపటం, సో తక్కువ క్వాంటిటీ యూజ్ చేయడం జరుగుతాయి. సో ఇఫ్ ఇన్ కేస్ దానివల్ల ఎవరైనా చనిపోతే అప్పుడు ఫారెన్సిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు వెళ్ళి చెక్ చేయడం, సో ఎక్కువ క్వాంటిటీ జరిగింది ఇలాంటి అంతా చెక్ చేస్తారు. సో ఇట్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ ఫారెన్సిక్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లడ్ ప్యాటర్న్ ఫారెన్సిక్స్. బ్లడ్ ప్యాటర్న్ ఫారెన్సిక్స్ అనమాట, రైట్? సో కమింగ్ టు దిస్ బ్లడ్ ప్యాటర్న్ ఫారెన్సిక్స్ అనేది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో ఈ బ్లడ్ ప్యాటర్న్ ఫారెన్సిక్స్ అనేది క్రైమ్ సీన్లో మేజర్ రోల్ అనేది ఫాలో పాటిస్తుంది. సో ఎలా పాటిస్తుంది సార్ అంటే, సో మనకి ఏదైనా క్రైమ్ అనేది విత్ నైఫ్తో జరుగుతుంది, అంటే గన్తో జరగచ్చు, లేకపోతే కత్తితో చేయొచ్చు, లేకపోతే పెన్తో చేయొచ్చు, ఎలాగైనా. ఇప్పుడు మనం మూవీస్లో చూస్తుంటాం కత్తితో చంపేయడం కానీ, లేకపోతే పెన్ యూస్ చేసుకొని చేయటం కానీ, లేకపోతే చిన్న బ్లేడ్ యూస్ చేయడం కానీ, సో ఇలా చేస్తూ ఉంటారు, రైట్? సో అది ఎలా జరిగింది ఆ పర్సన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసే పర్సన్స్ అనేవాళ్ళు కత్తిని ఒకలా యూస్ చేస్తారు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు సిఐడి సిరీస్ చూసుంటే మీకు అర్థమయ్యేది. సో ఏదైనా క్రైమ్ జరగగానే వాళ్ళు తీసుకెళ్ళి ఫారెన్సిక్స్ డిపార్ట్మెంట్కి, అక్కడ హైయర్ పర్సన్ ఉంటాడు, మొత్తం ఆ పర్సన్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తను చెప్తాడు. సో ఇప్పుడు బ్లడ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా ఎవరైనా క్రైమ్ చేసినప్పుడు, సో తను ఫోర్స్తో, కోపంతో, యాంగ్రీతో తీసుకెళ్ళి నెక్ కట్ చేశాడు అనుకున్నాం. సో అప్పుడు నెక్ కట్ చేసినప్పుడు ఏమవుతుంది, తను రైట్ హ్యాండ్ యూస్ చేస్తే బ్లడ్ ప్యాటర్న్ వెళ్ళి ఎటు పడుతుంది, రైట్ సైడ్, బ్యాక్ సైడ్, వాల్ అంటే వాల్, లేకపోతే అటు సైడ్ పడుతుంది. సో లెఫ్ట్ సైడ్ యూస్ చేస్తే రైట్ సైడ్ పడుతుంది బ్లడ్, రైట్? సో లేదు, చిన్న బ్లేడ్ యూస్ చేశాడు, అప్పుడు బ్లడ్ ఏమవుతుంది, ముందు పడుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ సెల్ఫ్గా తను ఆత్మహత్య చేసుకున్నాడు అనుకున్నాం, సో అప్పుడు బ్లడ్ ఎక్కడ పడుతుంది, కింద పడుతుంది. సో ఇలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి బ్లడ్లో. సో దాని రిలేటెడ్గా మనకి ఏంటంటే ఫారెన్సిక్స్ అనేది జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తే, రైట్? సో ఇక్కడ ఇమేజ్లో చూస్తే ఇక్కడ డాట్స్గా పడింది, ఓకే? హెయిర్ ఇంపాక్ట్, తర్వాత హ్యాండ్ స్వైప్, తర్వాత యాంగులర్ డ్రాప్స్, హెయిర్ స్వైప్స్, తర్వాత బ్లడ్ ఇంటూ బ్లడ్, సో కాస్ట్ ఆఫ్ అని, ఫ్యాబ్రిక్ స్వైప్ అని. సో ఇలాగ చూస్తే మీరు మీడియం వెలాసిటీ, తర్వాత హై వెలాసిటీ, అంటే ఫోర్స్తో చేయడం కానీ, అప్పుడు హై వెలాసిటీతో బ్లడ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మీడియం వెలాసిటీ, తర్వాత క్రైమ్ సీన్ కాంబినేషన్ ఆఫ్ ప్యాటర్న్స్ చూస్తారు, అంటే ఒకే క్రైమ్ సీన్ కాకుండా డిఫరెంట్ క్రైమ్ సీన్స్ ప్యాటర్న్స్ చూస్తారు.
ఇవే కాకుండా ఇంకా చూద్దాం. సో ఈ ఇమేజ్ యూస్ చేస్తే ఇక్కడ కాంటాక్ట్ ప్యాటర్న్ అండ్ ఆల్సో స్వైప్ ప్యాటర్న్ అని, వైప్ ప్యాటర్న్ అని, సో ఇలా జరిగింది. ఇవన్నీ బ్లడ్ ప్యాటర్న్స్, హ్యాండ్ ప్యాటర్న్స్ని యూజ్ చేసుకొని మనకి ఏం చేస్తారంటే క్రైమ్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఇక్కడ చూస్తే ఇమేజెస్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, సో ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, సో ఇక్కడ ఒక ప్యాటర్న్, సో ఇక్కడ వెలాసిటీ ప్యాటర్న్, స్లో వెలాసిటీ ఇంపాక్ట్, సో మీడియం, హై వెలాసిటీ ఇంపాక్ట్స్. సో ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తాయి, రైట్? సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని సో ఈ బ్లడ్ ప్యాటర్న్ ట్రెండ్స్ అనాలిసిస్ యూజ్ చేసుకొని ఆ క్రైమ్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట, రైట్? సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ గెట్ క్లారిటీ అబౌట్ ద బ్లడ్ ప్యాటర్న్ ఫారెన్సిక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఫారెన్సిక్స్ యాంథమోలజీ. ఫారెన్సిక్స్ యాంథమోలజీ. ఓకే, యాంథమోలజీ. సో ఇందులో ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేటింగ్ ఆన్ డెడ్ బాడీస్, అంటే డెడ్ బాడీస్ రిలేటెడ్గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తారు. అంటే ఇప్పుడు చనిపోయి 1 year అయింది, సో ఎలా జరిగింది, స్కల్ బ్రేక్ ఎలా జరిగింది, సో ఇలాంటివన్నీ సో మనకి డెడ్ బాడీ ఫారెన్సిక్స్ రిలేటెడ్గా అనాలిసిస్ అనేవి చేస్తారన్నమాట. నెక్స్ట్ డిజిటల్ ఫారెన్సిక్స్. సో మన మెయిన్ పాయింట్ ఇది అన్నమాట, డిజిటల్ ఫారెన్సిక్స్. ఓకే, సో ఈ డిజిటల్ ఫారెన్సిక్స్లో ఎలా చేస్తారంటే ఏదైనా మనకి క్రైమ్ సీన్లో డిజిటల్ రిలేటెడ్గా మనకి ఎవిడెన్స్ దొరుకుతాయి. అవి యూఎస్బి కావచ్చు, లేదంటే మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్. సో దాని నుంచి ఎవిడెన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఈ డిజిటల్ ఫోరెన్సిక్స్ వాళ్ళ మెయిన్ ఎయిమ్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ టైప్స్ ఆఫ్ ఫారెన్సిక్స్. సార్ ఇవే ఉంటాయంటే నాట్, ఇంకా చాలా ఉంటాయి. చాలా అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫారెన్సిక్స్ అనేవి ఉంటాయి టైప్స్, రైట్? నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫారెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్ మెథడాలజీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫారెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్ మెథడాలజీస్ అంటే సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పర్సన్ అనేవాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా చేస్తారు, ఇఫ్ ఇన్ కేస్ యాజ్ ఎ ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్గా నేను ఏం చేయాలి, ఒక ప్రొసీజర్ అంటూ నేను ఫాలో అవ్వాలిగా. ఏదన్నా నేను కేసు సాల్వ్ చేయాలన్నా కానీ, నేను ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలన్నా కానీ ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది కదా మనకంటూ. సో ఆ ప్రొసీజర్ అనేది నేను డెఫినెట్గా ఫాలో అవ్వాలి, రైట్? సో ఆ ప్రొసీజర్ ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. ఫస్ట్ ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ అయినా ఎవరైనా ఫస్ట్ చేయాల్సింది వాళ్ళు సర్చ్ వారెంట్ అనేది తీసుకోవాలి, రైట్? సో సర్చ్ వారెంట్ అనేది మనం డెఫినెట్గా తీసుకోవాలన్నమాట, రైట్? సో ఎందుకంటే సర్చ్ వారెంట్ లేకుండా మనం క్రైమ్ సీన్కి వెళ్తే ఏంటంటే సో మనం ఆథరైజ్డ్ పీపుల్ అండ్ ఆల్సో లీగల్ ప్రొసీడింగ్ కోసం సర్చ్ వారెంట్ తీసుకుంటే సో ఎవిడెన్స్ గ్యాదరింగ్ అనేది మన కాడే ఉంటుంది, రైట్? సో అలాంటప్పుడు మనం పోలీసులతో కానీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యేకి బాగానే ఉంటుంది. సర్చ్ వారెంట్గా లేకుండా వెళ్ళామంటే క్రైమ్ సీన్లో
అది క్రిమినల్ కూడా అవ్వచ్చు. క్రిమినల్ వచ్చి ఎవిడెన్స్ అనేది మ్యానిపులేట్ చేయటం కోసం కూడా రావచ్చు. సో, అందుకని మనం క్రైమ్ సీన్‌కి ఎళ్ళేటప్పుడు సెర్చ్ వారెంట్ తీసుకోవడం అనేది డెఫినెట్‌గా చేయాల్సిన పని. ఫస్ట్ చేయాల్సిన పని సెర్చ్ వారెంట్ తీసుకోవడం. రైట్? సో, నెక్స్ట్ ఏం చేయాలంటే ఎవాల్యుయేట్ ద క్రైమ్ సీన్. ఎవాల్యుయేట్ ద క్రైమ్ సీన్ కావచ్చు, లేకపోతే సింపుల్‌గా సెక్యూర్ ద క్రైమ్ సీన్ అనమాట. రైట్. సో, సెక్యూర్ ద క్రైమ్ సీన్ అంటే సో, మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్రైమ్ సీన్‌కెళ్ళాక సెర్చ్ వారెంట్ తీసుకుందాం. క్రైమ్ సీన్‌కెళ్ళాం. చుట్టుపక్కలంతా అబ్జర్వ్ చేసి మనకి ఎవిడెన్సెస్ అనేవి ఎక్కడ వరకు ఉన్నాయి అనేది చెక్ చేసుకొని మనం దాని చుట్టూ బ్యారియర్ గేట్స్ అనేవి కడతారు. లైక్ మీరు మూవీస్‌లో కానీ చూసే ఉంటారు. ఎలాగంటే చుట్టుపక్కల మొత్తం హెలో అనేవి కడుతూ ఉంటారు. సో, సెక్యూర్ ద క్రైమ్ సీన్ అంటే ఆహ్, ఇలాగ మీరు చూసారు కదా! సో, 1, 1 అని. సో, దీని చుట్టూ ఎలా పెట్టారో సో, ఇలాగే మనకి క్రైమ్ సీన్‌కి రిలేటెడ్‌గా చుట్టుపక్కల మొత్తం యూజ్ చేస్తారనమాట. బ్యారియర్ యెల్లోగా చుట్టుపక్కల మొత్తం నో వన్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్నట్టు పెడతారనమాట. సో, ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా కోసం క్రైమ్ సీన్ అనేది సెక్యూర్‌గా ఉంచుకుంటాం. నెక్స్ట్ ఓకే. క్రైమ్ సీన్ అనేది సెక్యూర్‌గా పెట్టాం బానే ఉంది. దెన్ ఆఫ్టర్ మనం ఏం చేయాలంటే కలెక్ట్ ద ఎవిడెన్స్ అనేది చేయాలి. ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రికాషన్స్ అనేవి యూజ్ చేయాలి. సో, ఆ ప్రికాషన్స్ ఏంటంటే మనం ఏం చేయాలి అంటే హ్యాండ్‌కి గ్లౌజెస్ ఏసుకోవటం అండ్ ఆల్సో మొబైల్స్ అనేది ఓకే. సో, మనం ఏం చేయాలంటే ఎవిడెన్స్ అనేది కలెక్టింగ్ అనేది చేయాలి క్రైమ్ సీన్‌లో. సో, దానికోసం మనం హ్యాండ్ గ్లౌజెస్ ఏసుకోవడం, ఆహ్, షూస్ అండ్ ఆల్సో ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రికాషన్స్ అనేవి ఉంటాయి. సో, అవి ఫాలో అవుతూ చేయాలి. ఎందుకు అంటే ఏవైతే క్రైమ్ సీన్‌లో ఉన్న ఎవిడెన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ టు ద పోలీసెస్ అండ్ ఆల్సో ఫోరెన్సిక్స్ టీమ్. సో, ఇప్పుడు అవి పోయాయి అంటే ఇఫ్ ఇన్ కేస్ మ్యానిపులేట్ అవ్వడం గానీ, లేకపోతే మనం నార్మల్‌గా హ్యాండ్స్‌తో పట్టుకోవడం వల్ల మన ఫింగర్ ప్రింట్స్ పడతాయి. సో, అలాగా అవతల వాళ్ళ ఎవరైతే క్రిమినల్ ఫింగర్ ప్రింట్స్ పోవచ్చు. లేదంటే మనమే సస్పెక్ట్‌గా అవుతాం క్రైమ్ సీన్స్‌లో. అలా జరగకుండా ఉండడం కోసం సమ్ ప్రికాషన్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతూ ఫోరెన్సిక్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవిడెన్స్ అనేవి గ్యాదర్ చేస్తారు. ఓకే. బానే ఉంది. ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు. సో, ఎవిడెన్స్ అనేవి గ్యాదర్ చేస్తూ ఒక చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి. ట్రాన్స్‌పరెంట్ బ్యాగ్స్‌లో పెడతారు. ఇఫ్ ఇన్ కేస్ ఎలక్ట్రానిక్ అయితే వాటిని ఏం చేస్తారంటే సిల్వర్ బ్యాగ్స్ ఉంటాయి. సో, దాని నుంచి సిగ్నల్స్ అనేవి ట్రాన్స్మిట్ అవ్వవు అండ్ ఆల్సో రిసీవింగ్ అవ్వవు. సో, అలాంటి బ్యాగ్స్‌లో పెడతారు. అలా చేస్తారు. సో, అలా సెక్యూర్‌గా ఉంచుకున్నాక అవన్నీ ఎక్కడికెళ్తాయంటే డైరెక్ట్ టు ద ల్యాబ్‌కెళ్తాయి. ఇది ఫోరెన్సిక్స్ ల్యాబ్ కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ కన్నా వెళ్ళొచ్చు. సో, వెళ్ళాక ఏం జరుగుతదంటే సో, ఏదైతే కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఉంటది కదా! సో, ఆ ఎవిడెన్స్ నుంచి ఏం చేస్తారంటే డేటా అనేది అక్వైర్ చేస్తారు. అక్వైర్ ద డేటా అనమాట. సో, ఏం చేస్తారంటే డేటా అనేది అక్వైర్ చేస్తారు. ఏదైతే కలెక్ట్ చేశారో దాని నుంచి డేటా అనేది బయటికి తీస్తారు. ఎలాగా అంటే ఫస్ట్ ఇప్పుడు హెయిర్ శాంపిల్స్ అనుకుందాం. హెయిర్ శాంపిల్స్ నుంచి డీఎన్ఏ అనేది బయటికి తీయడం. మొబైల్స్ ఉన్నాయి. సో, మొబైల్ ఫోన్ నుంచి డిలీట్ అయిన ఫైల్స్‌ని రికవర్ చేయటం. సో, ఇలాంటివన్నీ అక్వైరింగ్ అనేది జరుగుతది. దేంట్లో అంటే సో, అక్వైరింగ్ ద డేటా అనే స్టేజ్‌లో. సో, నెక్స్ట్ ఏం చేస్తారు? అనలైజ్ ద డేటా అనమాట. సో, అనలైజ్ ద డేటా అంటే ఆ డేటా అనేది అనలైజ్ చేసి ఇప్పుడు డీఎన్ఏని బయటికి తీస్తారు. తర్వాత మ్యాచ్ చేస్తారు.
ఎవరైతే క్రిమినల్ ఉన్నారో ఆ క్రిమినల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ కలెక్ట్ అయిన డేటా వాళ్ళు సస్పెక్ట్ చేస్తుంది. సో వాటిని కంపారిజన్ చేస్తూ ఎవరు సస్పెక్ట్ అనేది అనలైజ్ చేస్తారు. సో అనలైజ్ చేసి ఒక కంక్లూజన్కి అనేది వస్తారు. సో కంక్లూజన్కి అంటే ఇప్పుడు నేను యాజ్ ఏ ఇన్వెస్టిగేటర్గా నేను ఏం చేస్తాను, రవి అనే పర్సన్ అనుకుందాం, లేకపోతే ఏ అనే పర్సన్ అనుకుందాం. సో నేమ్స్ ఎవరిని మెన్షన్ చేయకుండా ఏ అనే పర్సన్ అనుకుందాం. సో నేను ఏ అనే పర్సన్ అనేది సస్పెక్ట్ చేస్తున్నా. క్రైమ్ సీన్లో నాకు దొరికిన ఎవిడెన్స్, నేను అక్వైర్ చేసిన డేటా ప్రకారం నేను అనలైజ్ చేస్తే ఏం జరిగిందంటే, సో తనే క్రిమినల్ అని తెలిసింది, రైట్. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఏవైతే జరిగిన మొత్తం ఉందో సో వాటిని అన్నిటిని తీసుకెళ్ళి నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, సో తనకి శిక్ష అనేది పడుతుంది, రైట్. సో దానికోసం అనలైజింగ్ అనేది కంపారిజన్ అనేది జరుగుతుంది. ఓకే, బాగానే ఉంది, అనలైజింగ్ అయిపోయింది, సస్పెక్ట్ ఎవరో తెలిసింది. సో తెలిసాక మీరు ఏం చేయాలి, ఆ ఎవిడెన్స్ అంతా సెక్యూర్గా పెట్టాలి. అసెస్ ద ఎవిడెన్స్ ఇన్ ద కేస్ అన్నమాట. కేసెస్ లైక్ సూట్ కేస్ కావచ్చు. సో సెక్యూర్ చేస్తారనమాట. ఎవిడెన్స్ అనేది మొత్తం ఏవైతే కలెక్ట్ చేసి ఉంటారో ఎవిడెన్స్ అంతా ఒక చిన్న సూట్ కేస్లో ప్రిజర్వ్ చేసి దాన్ని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయడం కోసం మొత్తం కలిపి ఒక సూట్ కేసులో కానీ లేకపోతే ఒక స్మాల్ బాక్స్ కావచ్చు. సో వాటిలో సెక్యూర్గా పెడతారు. సో పెట్టారు, మొత్తం పైన 6 ఫేజెస్ అనేవి అయ్యాక ఏం చేస్తారంటే ఏవైతే చేసి ఉంటారు సపరేట్గా, ఇప్పుడు డిఎన్ఏ ఫారెన్సిక్స్ చేశారు, తర్వాత డిజిటల్ ఫారెన్సిక్స్ చేశారు, ఇవన్నీ కంపారిజన్ చేసుకుంటూ మొత్తాన్ని కలిపి రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఫైనల్ రిపోర్ట్ అనేది చేస్తారు. ఓకే, సో ఫైనల్ రిపోర్ట్ చేశాక సో దాన్ని ఏం చేస్తారంటే present in the court of law, present in the court with ఎక్స్పర్ట్తో, ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్ యూజ్ చేసుకొని ఆ ఎవిడెన్స్ మొత్తం సబ్మిట్ చేస్తారు. సో ఎలా జరిగింది, ఎలా చేశారు అనేది ఆ ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్ అనేవాడు సో కోర్టులో ఉన్న ఎవరైతే జడ్జి ఉంటారో సో వాళ్ళకి అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాడనమాట. సో ఇది యాక్చువల్గా ఫారెన్సిక్స్ అయినా డిజిటల్ ఫారెన్సిక్స్ అయినా జరిగేది. సో డిజిటల్ ఫారెన్సిక్స్ అనేది ఎక్కడ యూజ్ అవుద్దంటే సో ఇక్కడ కలెక్టింగ్, అక్వైరింగ్ అండ్ అనలైజింగ్ ఉంది కదా, సో ఈ 3 ఫేజెస్ అనేవి యూజ్ అవుతాయి, రైట్. సో ఇప్పుడు మనం డిజిటల్ ఫారెన్సిక్స్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే సింపుల్ థింగ్, డిజిటల్ ఫారెన్సిక్స్ అనేది అక్వైర్ ద డేటా ఫ్రమ్ ద ఎవిడెన్స్ పార్ట్ అనమాట. ఇప్పుడు మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, వాటి నుంచి డేటా అనేది బయటికి చేయడం అంటే డిలీట్ అయింది కావచ్చు, లాక్ ఫైల్స్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా అనేది బయటికి తీస్తారు దేని నుంచి, ఏవైతే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయో. సో మనకి వీటిల్లో కూడా సమ్ టైప్స్ ఆఫ్ డిజిటల్ ఫారెన్సిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ ఫారెన్సిక్స్ అనమాట. కంప్యూటర్ ఫారెన్సిక్స్ అండ్ మొబైల్ ఫారెన్సిక్స్, డేటాబేస్ ఫారెన్సిక్స్, IoT forensics and also cloud forensics. సో ఇలాగ మనకి ఏంటంటే సో వాటి రిలేటెడ్గా మనకి చాలా కైండ్స్ ఆఫ్ ఫారెన్సిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట, రైట్. సో ఇక్కడ వరకు బేసిక్ పాయింట్ అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో కంప్యూటర్ ఫారెన్సిక్స్ అంటే నథింగ్ బట్ కంప్యూటర్ రిలేటెడ్ డేటాస్ అనేది అనలైజ్ చేయటం, సో వాటికి ఎందుకు వస్తాయి, రైట్. ఇవన్నీ డిజిటల్ ఫారెన్సిక్స్లో టైప్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, ప్లెంటీ ఆఫ్ థింగ్స్, రైట్. సో ఇప్పుడు మనం ఓకే సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, అర్థమైంది. బట్ సో మాకు కెరియర్ ఉందా లేదా అంటే డిజిటల్ ఫారెన్సిక్స్లో మనకి వేకెన్సీస్ కానీ లేదంటే సర్టిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు
ఈ ఇమేజ్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇండియా ఫేసెస్ మ్యాసివ్ సర్జ్ ఇన్ సైబర్ అటాక్స్. ఇక్కడ చూస్తే మీరు 265 మిలియన్ సైబర్ అటాక్స్ రికార్డ్స్ ఇన్ ఇండియా దిస్ ఇయర్, రైట్? అండ్ ఆల్సో 70,000 ప్లస్ అనేవి తెలంగాణలోనే మనకి రికార్డ్ అయ్యాయి. ఇవి ర్యాన్సమ్ వేర్ అని, సో మాల్వేర్ రిలేటెడ్ అని, సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అటాక్స్ అనేవి జరిగాయి. సో ఆ అటాక్స్ని మనం స్టాప్ చేయాలన్నా, ఆ క్రిమినల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎవరు కావాలి? డిజిటల్ ఫోరెన్సిక్స్ అయినా, ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్ అయినా కావాలి. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అనేవి డిజిటల్ ఎవిడెన్స్ లేకుండా ఫిజికల్ క్రైమ్ అయినా, డిజిటల్ క్రైమ్ అయినా సాల్వ్ అవ్వట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మొబైల్ పోగొట్టుకున్నారు, ఎవరు కావాలి? డిజిటల్ ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్ కావాలి. ఇప్పుడు నార్మల్ మర్డర్ జరిగింది, సో ఆ మర్డర్లో క్రిమినల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ ప్రజెంట్ ఎవరెవరైతే కాల్స్ మాట్లాడాడు, లేకపోతే ఆ టవర్కి కనెక్ట్ అయ్యి ఎవరైనా కాల్స్ మాట్లాడారు, ఆ క్రైమ్ సీన్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో మొబైల్ ఫోన్స్ని బట్టి ట్రాక్ చేస్తారు. సో ఇప్పుడు ట్రాక్ చేస్తున్నారంటే ఆ డిజిటల్ ఎవిడెన్స్ ఉండాలి కదా. సో ఆ డిజిటల్ ఎవిడెన్స్కి రిలేటెడ్గానే ఆ క్రైమ్ అనేది సాల్వ్ అవుతుంది, రైట్? సో ఐ థింక్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో మనకి సర్టిఫికెట్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ ఆల్సో మనకి జాబ్స్ కూడా ఉంటాయి. జాబ్స్ ఏమేమి ఉంటాయంటే, జాబ్ రోల్స్ మనకి మాల్వేర్ అనలిస్ట్ అనే రోల్ ఉంటుంది, రైట్? అండ్ ఫోరెన్సిక్స్ డేటా రికవరీ స్పెషలిస్ట్ ఉంటారు. ఫోరెన్సిక్స్ డేటా రికవరీ స్పెషలిస్ట్ ఉంటారు. సో తన పని ఏంటి? డేటా అనేది రికవరీ చేయడమే తన పని. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేటర్ ఉంటారు. సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేటర్, రైట్? ఎట్ ఏ టైం మనకి నెట్వర్క్ ఫోరెన్సిక్స్ అనలిస్ట్ ఉంటారు. ఫోరెన్సిక్స్ అనలిస్ట్ ఉంటారు. సో అండ్ ఆల్సో మనకి మొబైల్ ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్ ఉంటారు. సో దేనికోసం అంటే దాని రిలేటెడ్గా సాల్వ్ చేయడం కోసం, ఏవైతే మొబైల్ రిలేటెడ్ క్రైమ్స్ వస్తాయో లేకపోతే వాటి డేటాని కలెక్ట్ చేయడం కోసం సో మనకి మొబైల్ ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఉంటారు. సో అండ్ ఆల్సో మనకి ఫోరెన్సిక్స్ కంప్యూటర్ ఎగ్జామినర్ అనే రోల్ ఉంటుంది. ఫోరెన్సిక్స్ కంప్యూటర్ ఎగ్జామినర్, రైట్? సో దీని ఏం చేయాలంటే కంప్యూటర్ రిలేటెడ్ ఎవిడెన్సెస్ని ఎగ్జామిన్ చేయటం, వాటి నుంచి డేటా అనేది బయటికి తీయటం. సో ఇలాగ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్ రూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీకు జాబ్స్ ఇవన్నీ క్లారిటీ వచ్చాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు లాస్ట్ చూద్దాం, రైట్? సో లాస్ట్ అంటే మనకి ఏమేమి ఉంటాయి చూద్దాం, రైట్? సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే మనకి నార్మల్ క్రైమ్స్ జరిగాయి అనుకున్నాం. ఫిజికల్ క్రైమ్స్ నేను అంటున్నాను. ఫిజికల్ క్రైమ్స్ రిలేటెడ్గా మనకి ఏ లాస్ అప్లికబుల్ అవుతాయి? మనం మోస్ట్లీ తెలిసింది ఏంటంటే చాలామందికి ఏదైనా క్రైమ్ జరగగానే మనం చాలామంది నార్మల్ మన ఫ్రెండ్స్ని అయినా లేకపోతే క్రిమినల్స్ని అయినా 420 కావాలి, 420 కావాలి. 420 అంటే ఏంటి? ఇట్స్ ఏ వన్ ఆఫ్ అ సెషన్ అనమాట, లా, రైట్? సో ఏంటంటే ఐపీసీ సెషన్స్ ఉంటాయి, ఇవన్నీ లాస్ అన్నమాట. సో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఈ లాస్ రిలేటెడ్ పనిష్మెంట్ అనేది వాళ్ళకి ఇస్తారు, రైట్? సో ఏదైనా ఫిజికల్గా జరిగిన క్రైమ్ ఏదైతే ఉంటుందో సో దానికి ఐపీసీ సెక్షన్స్ అనేవి డెఫినెట్గా అప్లికబుల్ అవుతాయి. ఫిజికల్గా అయినా కానీ డిజిటల్గా జరిగిన వాటికి కూడా ఐపీసీ సెక్షన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఓకే, సో ఈ ఫిజికల్ క్రైమ్స్ అనేవి అప్లికబుల్ అవుతాయని అర్థమైంది. సో ఓన్లీ ఐపీసీ సెషన్స్ ఏమైనా ఉంటాయంటే కాదు. సో ఇప్పుడు మనకి జరిగిన డిజిటల్ క్రైమ్స్లో ఓన్లీ ఐపీసీ సెషన్స్ అప్లికబుల్ అవుతాయంటే కాదు. సో మనకి సైబర్ క్రైమ్కి రిలేటెడ్గా ఏవైతే ఆన్లైన్లో డిజిటల్ క్రైమ్స్ జరుగుతాయో సో దాని రిలేటెడ్గా మనకి ఉన్నది ఏంటంటే ఐటీ యాక్ట్ 2000,
లాస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. సో ఈ ఐటీ యాక్ట్ 2000 మొత్తం రిలేటెడ్గా సైబర్ లాసే. అంటే డిజిటల్గా జరిగే క్రైమ్ రిలేటెడ్ లాస్ అన్నీ మనకి ఇక్కడే అప్లికబుల్ అవుతాయి. రైట్. సో ఐటీ యాక్ట్ లాస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో మనకి ఈ ఐటీ యాక్ట్ లాస్లో చాలా లాస్ ఉంటాయి, ఐపీసీ సెషన్లో కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏదైనా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2026 ఆర్ 2025లో మనకి ఏదైనా ఫిజికల్ క్రైమ్ జరిగితే ఐపీసీ సెషన్స్ అనేవి అప్లికబుల్ అవ్వవు. ఎందుకు అంటే సో మనకి కొత్తగా బిఎన్ఎస్ సెషన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఎందుకంటే బిఎన్ఎస్ సెషన్స్ అనేవి న్యూ అనమాట. అంటే కొత్తగా సైబర్ లాస్, డిజిటల్గా జరిగే లాస్ అండ్ ఆల్సో కొత్త కొత్త సెషన్స్ అనేవి యాడ్ ఆన్ చేసి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే బిఎన్ఎస్. బిఎన్ఎస్ మీన్స్ భారతీయ న్యాయ సంహిత. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, ఇది న్యూ అనమాట. సో ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, అది అందరికి తెలుసు. ఇదేంటంటే ఓల్డ్ ఉంటుంది, ఓల్డ్ సెషన్స్ అనమాట. ఏవైతే ఓల్డ్ రిలేటెడ్ క్రైమ్స్ లాస్ ఉంటాయో అవన్నీ ఐపీసీ కిందకి వస్తాయి. ఇప్పుడు కొత్తగా జరిగే క్రైమ్స్ అన్నిటికీ ఏ సెషన్స్ అప్లికబుల్ అవుతాయి అంటే బిఎన్ఎస్ అండ్ ఐటీ లాస్ అనమాట. రైట్. సో ఇప్పుడు మనకి ఈ ఐపీసీ సెషన్స్లో ఏమేమి లాస్ ఉంటాయి అంటే మనం కొన్ని వాటి గురించి డిస్కస్ చేద్దాం. నేను కొన్ని సెషన్స్ వాటికే చెప్తాను. ఓకే. సో మనం కొన్ని సెషన్స్ వరకు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఐపీసీ 379, ఇప్పుడు ఐపీసీ సెషన్ ఉంది, ఐపీసీ సెషన్ 379 అనుకుందాం. ఇప్పుడు 379 దేనికి అంటే ఏదైనా థెఫ్ట్ అంటే దొంగతనం ఏదన్నా జరిగింది అనుకుందాం. ఓకే. సో దొంగతనం ఏదన్నా జరిగినప్పుడు మనకి ఇలా అనేది అప్లికబుల్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు మనకి మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే కంపెనీ రిలేటెడ్ డేటా ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తారు వాళ్ళు, చాలామంది బయట అమ్ముకోవడం కానీ లేకపోతే బయట అదర్ కంపెనీస్కి అనేది ఈ కంపెనీ డేటా ఇవ్వడం కానీ ఇలా మిస్యూజ్ చేస్తారు. దానికి కూడా లా ఉంది. సో అదేంటంటే ఐపీసీ సెషన్ 406 అనమాట. సో మిస్యూజ్ ఆఫ్ కంపెనీ డేటా అనమాట. సో కంపెనీ డేటాని మిస్యూజ్ చేస్తే మనకి ఈ ఐపీసీ సెషన్ 406 అనేది అప్లికబుల్ అవుతుంది. సో మనకి చాలామందికి ఫ్రెండ్స్ని కానీ చాలామందిని మనం అంటూ ఉంటాం ఏంటి అంటే 420 అంటాం. 420 అంటే చీటింగ్ అనమాట. చీటింగ్ కానీ అండ్ ఫ్రాడ్ రిలేటెడ్గా ఏమైనా చేశారనుకుందాం. సో అలాంటి వాళ్ళకి మనకేంటి ఆన్లైన్ స్కామ్స్ కానీ ఫేక్ ఆఫర్స్ ఇవ్వటం కానీ సో ఇలా చీటింగ్స్ అన్నిటిగా మనకి ఈ ఐపీసీ సెషన్ 420 అనేది అప్లికబుల్ అవుతుంది. రైట్. సో ఇలాగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాస్ అనేవి ఇందులో ఉంటాయి ఇది ఐపీసీ సెషన్లో. సో నేను 3 చెప్పాను, ఇవే కాకుండా ఇంకా ఉంటాయి. సో ఇప్పుడు బిఎన్ఎస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఈ బిఎన్ఎస్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఈ 3 లాస్ ఉన్నాయి కదా, ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఐపీసీ సెషన్ 379 దేనికి, థెఫ్ట్కి అనమాట. సో థెఫ్ట్ ఏదైనా జరిగితే, ఏదైనా దొంగతనం జరిగితే సో 379 అప్లికబుల్ అవుతాయి. బిఎన్ఎస్కి వచ్చి 379 ఉంటుందంటే నో, వేరే ఉండొచ్చు. 301 ఉండొచ్చు, 302 ఉండొచ్చు, లేకపోతే 410 ఉండొచ్చు. సో సెషన్ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఐపీసీ సెషన్ కాబట్టి ఐపీసీ యూస్ చేస్తాం, బిఎన్ఎస్ సెషన్కి ఏం యూస్ చేస్తాం, బిఎన్ఎస్ అని యూస్ చేస్తాం అన్నమాట. రైట్. సో ఇప్పుడు మనకి ఐటీ యాక్ట్ లాస్ ఉన్నాయి. సో ఈ ఐటీ యాక్ట్ లాస్కి కూడా మనం ఏం యూస్ చేస్తాం, ఐటీ యాక్ట్ ఏదైతే సెషన్ ఉంది, ఇప్పుడు సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ సెషన్ 43 అనుకుందాం. సో ఈ సెషన్ 43కి ఏం అప్లికబుల్ అవుతుంది అంటే ఎవరైతే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే పర్మిషన్ లేకుండా యూస్ చేసుకుంటే దాన్ని అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కింద, హ్యాకింగ్ కింద కన్సిడర్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడబ్బా. సో మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు,
మీకు తెలియకుండా మీ హాట్స్పాట్ అనేది ఆన్ చేసుకొని యూస్ చేయడం కానీ, లేకపోతే మీ ఫోటోని అనేది మీకు తెలియకుండా తీసుకోవటం కానీ ఇలా చేస్తూ ఉన్నాడు. అంటే వితౌట్ మీ పర్మిషన్ చేసేదాన్ని ఏమంటారు? అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ అంటారు. సో, దాని కింద కూడా డిజిటల్ రిలేటెడ్‌గా జరిగితే దాన్ని ఐటీ యాక్ట్ 43 కింద మనం ఆ పర్సన్ అనేది ఏం చేయొచ్చంటే లోపల వేయొచ్చు. రైట్. సో, నెక్స్ట్ 43 ఉంటది. రైట్. సో, ఈ 43 ఏంటంటే ఐటీ యాక్ట్ 43 అనమాట. రైట్. సో, ఈ 43 వచ్చేసరికి కంపెనీ డేటా లీక్ చేస్తే కంపెనీ డేటా అనేది లీక్ చేస్తే డేటా లీక్ ఏమైనా చేశారనుకుందాం. సో, దానికి ఈ ఐటీ యాక్ట్ కింద మనకి క్రైమ్ అనేది నమోదవుతుంది. రైట్. సో, నెక్స్ట్ ఏమన్నా కంప్యూటర్ రిలేటెడ్ రిసోర్సెస్ అనేది తీసుకున్నారు, డేటా అనేది దొంగిలించారనుకుందాం. సో, కంప్యూటర్ రిలేటెడ్ లైక్ డిజిటల్ రిలేటెడ్గా ఏదైనా దొంగతనం చేస్తే దానికి ఐటీ యాక్ట్ 66B వస్తుంది. ఐటీ యాక్ట్ 66B అనమాట. స్టోలెన్ కంప్యూటర్ డేటా ఆర్ రిసోర్సెస్ అనేది వస్తుంది అనమాట. సో, దాని రిలేటెడ్గా చేస్తే ఈ ఐటీ యాక్ట్ 66B అనేది మనకి అప్లికబుల్ అవుతుంది అనమాట. రైట్. సో, ఇఫ్ ఇన్ కేస్ ఫేక్ ప్రొఫైల్స్ కానీ, ఫేక్ సిమ్ కార్డ్స్ ఫ్రాడ్ యూస్ చేస్తారు అనుకున్నాం. సో, దానికి ఐటీ యాక్ట్ 66E ఉంటుంది. అంటే చాలామంది సిమ్ క్లోన్ యూస్ చేసుకొని యూస్ చేస్తారంటారు. లేదంటే ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ మెసేజెస్ చేస్తారు. సో, వాళ్ళకి ఏంటంటే ఈ 66C అనేది అప్లికబుల్ అవుతుంది. సింపుల్గా ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే వేరే వాళ్ళ ఐడెంటిటీ యూస్ చేసుకోవడం కానీ ఇలా చేస్తే ఈ లా అనేది అప్లికబుల్ అవుతుంది. సో, ఇలాగా మనకి లాస్ ఉంటాయి. సో, ఐటీ యాక్ట్ కానీ క్రైమ్కి రిలేటెడ్గా మనకి అప్లికబుల్ అనేది అవుతాయి అన్నమాట. రైట్. సో, ఇవనేది నార్మల్ ఫిజికల్గా జరిగే క్రైమ్స్. ఇవేంటంటే డిజిటల్గా జరిగే క్రైమ్స్ అనమాట. రైట్. సో, ఇలాగా మనకి డిఫరెంట్ సెషన్స్ అనేవి ఉంటాయి. రైట్. సో, ఇవి క్రైమ్స్ అన్నమాట. రైట్. సో, ఇలాగా లాస్ అనేవి అప్లికబుల్ అవుతుంది. మీకు చిన్న క్రైమ్ జరిగినా కానీ దానికి అంటూ పనిష్మెంట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో జైల్లో 1 ఇయర్ ఉండొచ్చు, 2 ఇయర్స్, 3 ఇయర్స్. అంటే ఆ క్రైమ్కి ఉన్న ఇంపాక్ట్ని బట్టి మీరు చేసిన క్రైమ్ అనేది హ్యూజ్ అనుకుందాం. సో, దానికి తగ్గ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే కోర్ట్ అనేది మీ మీద ఇచ్చే పనిష్మెంట్ చాలా జైలు శిక్ష 3 ఇయర్స్ ఇవ్వచ్చు, 5 ఇయర్స్ ఇవ్వచ్చు, 10 ఇయర్స్ ఇవ్వచ్చు, చెప్పలేం. రైట్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్మాల్ డెమో సెషన్ అనేది చూద్దాం. సో, నేనేం చేస్తున్నానంటే ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తా. ఏం చేస్తాను, ఒక పీడిఎఫ్ అనేది క్రియేట్ చేస్తా. రైట్. డౌన్లోడ్స్లోకి వెళ్ళాం. సో, ఇక్కడ నేను న్యూగా ఏం క్రియేట్ చేద్దాం, టెస్ట్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్. సరే, ఫర్ సపోజ్ ఇక్కడ ఏదైనా డాక్యుమెంట్ ఉందా? ఓకే. సో, ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఫోల్డర్ నేమ్ ఏం పెడతానంటే ఆల్రెడీ ఉన్నట్టుంది. వెయిట్ ఎ సెకండ్. యా. సో, ఆల్రెడీ క్రియేట్ చేశాను నేను. సో, ఇక్కడ చూస్తే ఈ పీడిఎఫ్కి ఓపెన్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు ఓపెన్ ద పీడిఎఫ్. యా, ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను పీడిఎఫ్ ఓపెన్ చేస్తాక ట్రై చేస్తున్నప్పుడు ఇదేం అడుగుతుంది, నన్ను పాస్వర్డ్ అడుగుతుంది. సో, పాస్వర్డ్ అనేది నాకు తెలియదు అనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, యాజ్ ఎ డిజిటల్ ఫారెన్సిక్స్గా ఎక్స్పర్ట్గా నేనేం చేస్తానంటే ఈ డాక్యుమెంట్ అనేది క్రాక్ చేయడానికి ట్రై చేస్తాను. దీంట్లో కంటెంట్ ఏదైనా ఉండొచ్చు.
అదేంటి, నాకు ఆ కేస్ సాల్వ్ చేయడానికి యూజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఐ డోంట్ నో, రైట్? సో, ఫర్ దట్ పర్పస్ నేనేం చేస్తాను, ఇప్పుడు దాన్ని క్రాక్ చేయాలి. సో, దానికోసం నేను ఒక టూల్ యూజ్ చేస్తా. యాహ్! ఫర్ క్రాకింగ్ దట్ పీడీఎఫ్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు నేను ఆ పీడీఎఫ్ పాస్వర్డ్‌ని క్రాక్ చేయడానికి నేను ఒక టూల్ అనేది యూజ్ చేస్తున్నా, రైట్? సో, ఇక్కడ నేను ఆహ్, ఏవైనా క్యారెక్టర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ ఆహ్, కంటిన్యూగా ట్రై చేసి ఆ పీడీఎఫ్ పాస్వర్డ్ అనేది క్రాక్ చేయడానికి ట్రై చేస్తది, రైట్? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైతే నేను ఇందాక ఓపెన్ చేసినప్పుడు పీడీఎఫ్ నన్ను పాస్వర్డ్ అడిగిందో, సో, ఆ పీడీఎఫ్ అనేది ఇస్తున్నా, రైట్? సో, ఇచ్చి ఇక్కడ నేనేం చేస్తానంటే స్ స్టార్ట్ రికవరీ అని కొడతా. సో, స్టార్ట్ రికవరీ అని కొట్టంగానే ఇదేం చేస్తదంటే, సో, నేనేవైతే ఆల్ఫాబెట్స్ కానీ, క్యాపిటల్ లెటర్స్ కానీ, నంబర్స్ కానీ, సింబల్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నానో, సో, అవన్నీ ఇది వన్ బై వన్ చెక్ చేస్తూ నాకేం చేస్తదంటే పీడీఎఫ్ పాస్వర్డ్ అనేది క్రాక్ చేసి క్రాక్డ్ పీడీఎఫ్ అనేది నాకిస్తది. సో, అప్పుడు నేనేం చేయొచ్చు అంటే దాంట్లో ఉన్న ఏదైతే డేటా ఉంటదో, సో, ఆ డేటా అనేది నేను చెక్ చేశాననుకో, సో, ఇన్ కేస్ అది సెన్సిటివ్ కావచ్చు, సెన్సిటివ్ కాకపోవచ్చు. బట్ నాకు ఆ పీడీఎఫ్ అనేది ఓపెన్ అయ్యి దాంట్లో డేటా అయితే విజిబిలిటీ అవుతది కదా! సో, దానికోసం సో, ఇలాంటి కైండ్ ఆఫ్ టూల్స్ అనేవి యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే దాంట్లో ఉన్న ఎవిడెన్స్‌ననేది గ్యాదర్ చేయడం కోసం ట్రై చేస్తాం. ఇట్స్ నాట్ యాన్ హ్యాకింగ్. ఇట్స్ ఎ ఆర్ట్ ఆఫ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ అనమాట. సో, ఫోరెన్సిక్స్‌లో మనం డిలీటెడ్ ఫైల్స్ రికవర్ చేయొచ్చు. పీడీఎఫ్ పాస్వర్డ్స్ అవన్నీ ఓపెన్ చేయొచ్చనమాట, రైట్? సో, మనకి ఇది క్రాక్ అవ్వటానికి సమ్ టైమ్ పడతది. సో, వెయిట్ ఫర్ అంటిల్ ఇట్ క్రాక్ ద పాస్వర్డ్. రైట్. ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది క్రాక్ అవ్వంగానే మనకేంటంటే ఇలాగ పాపప్ అనేదొస్తది, రైట్? సో, ఇలా పాపప్ రాగానే ఇక్కడ డీక్రిప్ట్ నౌ అని ఉంది కదా! సో, డీక్రిప్ట్ నౌ అని కొట్టంగానే ఆ పాస్వర్డ్ అనే పీడీఎఫ్ అనేది ఉంది కదా! సో, అదనేది క్రాక్ అయ్యి సేవ్ అవుతదనమాట, రైట్? అంటే ఆ పీడీఎఫ్ ఏదైతే క్రాక్డ్ అయిపోయిందో, సో, అదనేది మనకి సేవ్ అవుతది, రైట్? సో, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను దీన్ని. క్లోజ్. దెన్ ఓపెన్ ద ఫోల్డర్ పీడీఎఫ్ అనే ఫోల్డర్‌లో. సో, ఇక్కడ చూస్తే నాకు ఓపెన్ అవుతది డీక్రిప్టెడ్. సో, ఇఫ్ యూ కెన్ గెట్ వాట్ యూ వాంట్ ఇన్ సర్ఫేస్, డైవ్ డీప్ ఇంటు ద డీటెయిల్స్, రైట్? సో, ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది నేను పీడీఎఫ్‌లో పెట్టింది. సో, ఇలాగా క్రాక్ చేయొచ్చనమాట, రైట్? డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో, రైట్? ఆహ్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద డిజిటల్ ఫోరెన్సిక్స్. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే సో కామెంట్‌లో పింగ్ చేయండి. ఓకే దెన్. బాయ్ ఆల్ ఆఫ్ యూ.